ఏప్రిల్ 22, 2025 సంవత్సరం. ఈ రోజుని ఏ భారతీయుడు కూడా మర్చిపోరు. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అజిత్ దోవల్ అయితే నిద్రలో కూడా మర్చిపోవడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ అంతం అంటే ఆపరేషన్ పాకిస్తాన్ ఎండ్ అనే ఆపరేషన్ ఇప్పుడు ఇండియా అమలు జరుగుతుంది. ఎందుకు భారతదేశం ఇంత కసిగా అంటే 1947 ఆగస్టు 14 తర్వాత పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు వరకే మనం 5 యుద్ధాలు చేసాం. కానీ ఇంతవరకు చేసిన యుద్ధం వేరు, ఆపరేషన్ సింధూర్ ఈ 5వ యుద్ధం వేరనమాట. ఏప్రిల్ 22వ తారీఖున భారతదేశం ఒక్కసారి ఉలికుపాటుకు గురైంది, మనందరికీ తెలుసు. ఎందుకు అంటే ఏప్రిల్ 22వ తారీఖున బైసారాం వ్యాలీ తర్వాత పహల్గాం అంటే మనకు ప్రస్తుతం జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర పర్యాటకులు వెళ్ళి పిల్ల పాపలతో ఆడుకుంటూ ఉంటే ముగ్గురు టెర్రరిస్టులు, మైనర్ టెర్రరిస్టులు భారతదేశంలోకి ప్రవేశించి 26 మందిని పొట్టన పెట్టుకోవడం, ముఖ్యంగా మొగుళ్ళని అంటే భర్తల్ని భార్యల ముందే చంపేసి సింధూరం తీసేశారు. సింధూరం తాళి తీసినట్టు చేసి భారతదేశానికి ఘోరమైన అవమానం కింద వాళ్ళు ఎక్కిరించడం జరిగింది. దిక్కున్నా కూడా చెప్పుకోండి అని. వెంటనే భారతదేశం దానికి ప్రతిస్పందనగా ఏప్రిల్ 22, 2025 ఇది జరిగితే వెంటనే భారతదేశం ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న రియాద్ నుంచి ఆయన వెంటనే రిటర్న్ అయిపోయి వెంటనే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీని ఫామ్ చేయడం, ఆయన సమావేశం చేసి పాకిస్తాన్తో మనకున్న 1960లో కుదుర్చుకున్న ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం జరిగింది. అది పాకిస్తాన్కి 1971 కాదు కదా 65 యుద్ధం, ఏ యుద్ధంలో కూడా అంత సివియర్ పనిష్మెంటు ఎవరు ఇవ్వలేదు. కానీ నరేంద్ర మోడీ గారు అయితే వాళ్ళ నోటి దగ్గర ఈ నీటిని తీసేసుకున్నారు. ఏమన్నారంటే నరేంద్ర మోడీ గారు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించవు ఆయన అన్న మాట అనమాట. నరేంద్ర మోడీ, మీరు టెర్రరిజాన్ని వదులుకుంటారా లేకపోతే ఇండస్ వాటర్నే వదిలేసుకుంటారా? ఏది కింద చేనాబు, తర్వాత చేనాబ్ నుంచి రావి, చేనాబ్, జీలం 6 ఇండస్ వాటర్ ట్రీటీ, 5 పంచనది అంటారు, 5 రివర్లు ఇండస్ వాటర్ అంటే మేజర్ సింధు నదితో కల మనం ఆపేసాం. దీంతో పాటు మనం మే 7వ తారీఖు గుర్తుండిపోతుంది ప్రతి భారతీయుడికి. మే 7వ తారీఖున రాత్రి 1:05 మొదలుపెట్టి 1:30 అంటే కేవలం 25 నిమిషాల వ్యవధిలో భారతదేశం నుంచి కొన్ని యుద్ధ విమానాలు, రఫేల్ యుద్ధ విమానాలు, హ్యామరో, స్కాల్ప్ మిసైల్స్తో మిరేజ్ 2000 తర్వాత సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్స్ గాలిలోకి ఎగిరి 25 నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న మొత్తం 9 సైట్ల్ని కాల్చేయడం జరిగింది, బూడిద చేయడం జరిగింది. అందులో దురంధర్ మూవీలో చూపించిన మురిద్కే, పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న మురిద్కేలో ఉన్న జైషీ మహమ్మద్ హెడ్ క్వార్టర్ అయిన ఈ తయ్యబా చర్చిని ఏది మాస్క్ని బద్దలు కొట్టడం జరిగింది. అక్కడ హఫీజ్ సయీద్, ఏది జైషీ మహమ్మద్ చీఫ్ హఫీజ్ సయీద్ ఫ్యామిలీ మెంబర్స్ 6 డజన్ పైన చనిపోవడం కూడా జరిగింది. తర్వాత దీంతోపాటు బహవల్పూర్ అంటే పాకిస్తాన్లో ఈ బహవల్పూర్ ప్రావిన్స్లో ఉన్న ఈ లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్ని కూడా మనం కొట్టడం జరిగింది. ఈ లష్కర్ ఈ తోయిబా తన యొక్క అనుబంధ సంస్థ ద రెసిస్టెన్స్ ఫోర్స్ కలిపే ఈ పహల్గామ్ మసాకర్కి పాల్పడింది. అందువల్ల ఈ బహవల్పూర్తో పాటు సియల్కోట్తో పాటు పీఓకేతో పాటు పాకిస్తాన్లో 9 టెర్రరిస్ట్ క్యాంపుల్ని భస్మీపటలం చేయడం జరిగింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాను 42 యుద్ధ విమానాలను భారత మీదకి వదిలిందనమాట. దీనికి ప్రతిస్పందనగా భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగానే 72 యుద్ధ విమానాలను పంపడం జరిగింది. 114 యుద్ధ విమానాలు గాల్లో స్క్రాంబిల్డ్ అనమాట. ఈ డాగ్ ఫైటింగ్ చేసింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద ఎయిర్ ఫైటర్గా దాన్ని చెప్తారనమాట. ఇందులో పాకిస్తాన్ వాడిన యుద్ధ విమానాలు ఏంటంటే F-16, చైనా ఇచ్చిన JF-17 థండర్, J-10 లాంటి ఫైటర్స్ని అది వాడడం జరిగింది. భారతదేశం ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్నాయి, సుఖోయ్ 30 MKI, మిరేజ్ 2000, తర్వాత MiG-29 లాంటి ఫైటర్స్ని వాడింది. చాలా అధునాతనమైన ఫైటర్స్. భారతదేశం తన స్కాల్ప్, హ్యామర్ మిసైల్తో పాకిస్తాన్ తుత్తునేలు చేయడం జరిగింది. అటువైపు ఉన్న JF-17, J-10 తర్వాత F-16 బాంబర్స్ని ఆల్మోస్ట్ 6 యుద్ధ విమానాలు మనం పొడగొట్టడం జరిగింది. కానీ ట్రంప్ తర్వాత నోరు పారేసుకుని మనయే అన్నట్టు చెప్పారు, కానీ మనం ఏమీ లాస్ అవ్వలేదని ప్రైమ్ మినిస్టర్ ప్రకటించడం జరిగింది. దీంతోపాటు మే 7వ తారీఖున మొదలైన మన ఆపరేషన్ సింధూర్ అంటే వాళ్ళ ఆపరేషను
బనియాన్ మర్సూర్ అంటూ వాళ్ళు మొదలుపెట్టారన్నమాట. దానికి ప్రతిస్పందనగా భారతదేశం ఏంటంటే వాళ్ళు మే 7వ తారీఖు సాయంత్రం ఏంటంటే కొన్ని వందల డ్రోన్లు ఇండియా మీదకు వదలడం జరిగింది. ఆ డ్రోన్లు అన్నిటి మన S-400 తర్వాత ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంకా కొన్ని అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్తో వాటిని ఎక్కడికక్కడ కూల్చేసి భారతదేశంలో అలా నేలను కూడా తాకుండా ఆపేసాం అనమాట. వాళ్ళ యుద్ధ విమానాలను కూడా కూల్చేసాం. ఇక్కడితో తాకుండా వాళ్ళు డ్రోన్లు ప్రయోగించినందుకు భారతదేశం ఏంటంటే చాలా సీరియస్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సీరియస్ ఆపరేషన్లో భాగంగా కేవలం కొన్ని గంటల వ్యవధిలో పాకిస్తాన్లో 11 ఎయిర్ బేస్లను నాశనం చేయడం. దాన్ని ఏదంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ అనేది, తర్వాత కిరాణా హిల్స్ అణువస్త్రాలు దాచిన ఒక ట్రెజర్ని గేటునే మూసేసాం. ఆ నూర్ఖాన్ ఎయిర్ బేస్ని సర్వనాశనం చేసాం. హ్యాంగర్లో ఏలాడుతున్న C-13 హెర్క్యులస్ లాంటి మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లు నాశనం చేసాం. F-16 5-6ని అక్కడికక్కడే నాశనం చేయడం, 11 ఎయిర్ బేస్లు నేలమట్టం చేయడం జరిగిందనమాట. అందులో రఫీక్ అనే ఒక ఎయిర్ బేసు, ఏది నూర్ఖాన్ ఎయిర్ బేసు, కరాచీ దగ్గర, తర్వాత క్వెట్టాలో ఇలా 11 పాకిస్తాన్లో 7 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉన్న 11 ఎయిర్ బేస్ని అంటే పాకిస్తాన్ అంతా అటాక్ చేసేసామన్నమాట. ఇంతటి దారుణమైన అటాక్ పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కనీవిని ఎదురు చూడలేనమాట. భీకరమైన అటాక్ చేసాం. వెంటనే అసిమ్ మునీర్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీరు, షహబాజ్ షరీఫ్లు అయితే బంకర్లోకి వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ దాక్కోవడం జరిగింది. ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఇలా మే 10కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దారిలోకి రావడం, JD వ్యాన్స్ని, అక్కడ రూబియో విదేశాంగ శాఖ కార్యదర్శిని వాళ్ళను రంగంలోకి వచ్చారు. తర్వాత ఇటు UAE, సౌదీ అరేబియా రంగంలో ఎట్టి పరిస్థితుల్లో సీజ్ ఫైర్ ప్రకటించడానికి కృషి చేస్తున్నారన్నమాట. కానీ ఇప్పుడు పాకిస్తాన్ DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, ఇండియా డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ డైరెక్ట్గా ఫోన్ చేసి మేము సీజ్ ఫైర్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అని ప్రకటించగానే ఇండియా దానికి ఓకే అనడం, వెంటనే సీజ్ ఫైర్ ప్రకటించడం జరిగిందనమాట. తర్వాత కాంట్రవర్షియల్ అలా ఉన్నాం. ఇదంతా ఆపరేషన్ సింధూర్. ఇది పాకిస్తాన్కి ఇండియాకి జరిగిన 5వ యుద్ధం. ఇది పహల్గామ్ ఏప్రిల్ 22 దాడికి ప్రతిస్పందన అనమాట. ఇంతటి దాడిని పాకిస్తాన్ కనీవిని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మాత్రం ఇలాంటి క్షమించడం. దీనికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్. సింధూర్ అంటే మన బొట్టు అనమాట. రామాయణంలో రాముడు సీతకు పెట్టిన బొట్టు లాంటి ఎలాంటి బొట్టులు తీస్తే ఎలా ఉంటుందో చూపించారు. మనకు గుర్తుండి ఉంటుంది కల్నల్ ఖురేషీ, తర్వాత వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, వీళ్ళే వచ్చి మొత్తం జరుగుతున్న యుద్ధ తంత్రాన్ని వాళ్ళు ప్రపంచానికి చెప్తూ ఉంటే ఆశ్చర్యపోయారనమాట. భారతదేశంలో ఆపరేషన్ సింధూర్ ఎంతటి బలమైందో, రావణుడి గాడికి ఏమైందో తెలిసింది కదా రామాయణంలో. ద్రౌపది వాళ్ళని ఏం చేసిందో తెలుసు కదా 100 మంది కౌరవుల్ని. ఇలాగే ఆపరేషన్ సింధూర్ ఎంత బలంగా ఉంటుందో ఆ సిమ్మునిరికి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు అసలైన విషయం, 1 year అయింది ఆపరేషన్ సింధూర్ జరిగి. ఏది పహల్గామ్ దాడి జరిగి 1 year. భారతదేశాలు అంటే దీస్ ఇంజురీస్ స్టిల్ అఫ్రెష్ అంటామన్నమాట. ఆ దాడి, ఆ యొక్క గాయాలు ఇంకా మనకు మానలేదు, ఇంకా మనం గుర్తుపెట్టుకున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అజిత్ దోవల్ దీన్ని మర్చిపోలేదు. తర్వాత ఆర్మీ జనరల్ ద్వివేది మాట్లాడుతారు అప్పుడప్పుడు. తర్వాత CDS చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ మాట్లాడారు. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు. ఈ 1 yearలో చెప్తున్నా నేను ఎన్ని జరిగినాయో. తర్వాత ఎప్పుడూ కూడా పబ్లిక్లో రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ ఆయన మాట్లాడారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడడం జరిగింది. తర్వాత ఎయిర్ చీఫ్ మార్షల్ మాట్లాడారు, నేవీ అడ్మిరల్ మాట్లాడారు, ప్రతి వాళ్ళు మాట్లాడారు. ఎంతోమంది కేంద్ర మంత్రులు ఏమని తెలుసా, పాకిస్తాన్ సర్వనాశనం, పాకిస్తాన్ అంతం, POKని కలుపుకోవడం. తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు అయితే ఇంకొక స్టెప్ వేసి సింధు పంజాబ్ ప్రావిన్సుల్ని ఇండియాలో కలిపేసుకుంటాం, కరాచీ నాశనం అయిపోద్ది, కరాచీ గుజరాత్కి ఎంతో దూరంలో లేదని చెప్పడం. తర్వాత ఎన్నో నోటీస్ టు ఎయిర్ మ్యాన్లు జారీ చేసాం, ఎన్నో మిసైల్ టెస్ట్ చేసాం. పాకిస్తాన్ దగ్గరలో రాజస్థాన్ థార్ డెజర్ట్లో చాలా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్ ఆపరేషన్ నిర్వహించాం. తర్వాత బార్డర్ వెంబడి కొన్ని వేలాది తర్వాత బ్రహ్మోసులు మోహరించడం జరిగింది. తర్వాత ఆపరేషన్ ప్రహార్ అనుకుంటూ రాజస్థాన్, ఇప్పుడు గుజరాత్ తీరంలో, గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ దగ్గర ఎంతో నేవల్ ఎక్సైజ్ కూడా చేసాం. పాకిస్తాన్ ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడున్న S-400 3 ఉంటే ఇప్పుడు ఇంకొక 2 ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, ఇంకొక 5 కూడా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకోటి రిలయన్స్ రిఫైనరీకి ఒకటి, ముంబై సిటీకి ఒకటి, హైదరాబాద్, బెంగళూరు సిటీలు కూడా S-400 పెడుతున్నాం. దీంతోపాటు ఇండియా ఎంతో అధునాతనమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఆయా సుదర్శన్ చక్ర అనేది మోహరిస్తుంది. కొన్ని లేడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇది అత్యున్నతమైన. తర్వాత రఫేల్ ఇంకొక 114 యుద్ధ విమానాలని మనం తెచ్చుకోవడం. ఈ మధ్యలో ఎన్నో తేజస్ MK2 లాంటివి తయారై రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే
భారతదేశం ఒక్కసారి ఆర్మీ జనరల్ అన్నారన్నమాట ద్వివేది గారు, జనరల్ ద్వివేది ఏమని అంటే, ఇంకొక టెర్రరిస్ట్ దాడి అనేది ఒక్కసారి జరిగితే అలాంటి జరిపి భారతదేశానికి ఒక్క అవకాశం పాకిస్తాన్ ఇస్తే బాగుండును అని మాట్లాడారు ఆయన. ఎందుకంటే ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా జరిగితే మోడీ గారు ఒకటే చెప్పారు, అదాంపూర్ ఎయిర్ బేసు ఆపరేషన్ సింధూర్ జరిగిన మే 10 తర్వాత మే 11వ తారీఖు 12వ తారీఖులో ఆయన అదాంపూర్ పంజాబ్ బేస్కి వెళ్ళి ఇదిగోండి S-400 మీరు పగలగొట్టేశారు కదా, ఇదిగో నా వెనకాల చూడండి అని చూపించారన్నమాట. పాకిస్తాన్ ఎంత మిస్ఇన్ఫర్మేషను ఎంత చేసింది. తర్వాత చైనా ఇచ్చిన PL-15 మిసైల్ కూడా మనం గాల్లోనే పేల్చేయడం జరిగిందన్న, ఏది S-400 ఉపయోగించి. ఒక అద్భుతమైన యుద్ధం. కాకపోతే ఈ యుద్ధం అణ్వస్త్ర దేశాల మీద, మానవ చరిత్రలోనే 2 అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం. ఈ యుద్ధంలో ఒక అణ్వస్త్ర దేశాన్ని ఇంకో అణ్వస్త్ర దేశాన్ని ఇండియా ఓడించేయడం ప్రపంచం ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు 3 రోజుల్లో పాకిస్తాన్ మట్టి కరిపించగలిగింది ఇండియా. ఇప్పుడు ఏంటంటే అసలైన యుద్ధం ముందు ఉంది, ఇంకో 6వ యుద్ధం తప్పదా అన్నట్టుంది. ఎందుకంటే పాకిస్తాన్లో టెర్రరిస్ట్ ఫోర్సెస్ లైక్ లష్కర్ ఈ తోయిబా, జైషీ మహమ్మద్, ఆల్ బదరు, ఇంకా ద రెసిస్టెంట్ ఫోర్సు, ఇలాంటి ముష్కరులు తీవ్రవాదులు ఏంటంటే పాకిస్తాన్ కంట్రోల్లో లేరు. వాళ్ళు ఏదో ఒక సమయంలో దాడి చేసే అవకాశం ఉంది. ఇండియా సంసిద్ధంగా ఉంది. ఒకవేళ ఇలాంటి దాడి జరిగి మనకంటూ ఒక అవకాశం వస్తే ఈసారి ఆపరేషన్ పాకిస్తాన్ ఎండ్, ఆపరేషన్ పాక్ న్యూక్లియర్ వెపన్స్ డిఫ్యూజ్ అంటారు, నిర్వీర్యం చేయడం అనమాట. పాకిస్తాన్ ఇప్పుడు బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఏం జరుగుతుందో మనకు తెలుసు BLF ద్వారా. తర్వాత పంజాబ్ సింధులో ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇంకొక 2 ప్రావిన్స్లో, పంజాబ్ రిచెస్ట్ ప్రావిన్స్లో. తర్వాత నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో అక్కడ తాలిబాన్, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏం చేస్తుందో తాలిబాన్తో కలిపి మనకు తెలుసు. ఇప్పుడు తాలిబాన్ ఆఫ్ఘాన్కి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంది జురాన్ వెంబడి. చూడండి ఈ మధ్యన ఏం జరిగిందో, ఇండియాకి తాలిబాన్ ఒకటవ్వడం. తర్వాత దీంతోపాటు POKలో ప్రదర్శనలు, POK ఇండియాలో కలుస్తామంటాం. ఈ విధంగా పాకిస్తాన్లో ఉన్న ప్రతి ప్రావిన్స్లో కూడా తిరుగుబాటు ధోరణి ఉంది. రైతులు 10 కోట్ల మంది రైతులు నిరుపేదలు అయిపోయారు సింధు వాటర్ జలాలు లేక. అంటే మనకి పాకిస్తాన్ నుంచి ముప్పు ఉంది. ఒకవేళ ఆ ముప్పు వస్తే అది మనం తట్టుకుంటాం. ఆ ముప్పు వస్తే భారతదేశానికి పాకిస్తాన్ ఇస్తున్న అద్భుతమైన అస్త్రం ఏంటంటే ఈసారి పాకిస్తాన్ ఎండ్ చేయడం. ఇది ఎప్పుడు ఇండియాలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎప్పుడు ఎవరు పబ్లిక్గా మాట్లాడరు. కానీ రాజ్నాథ్ సింగ్ గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ అనిల్ చౌహాన్ గారు, ఆర్మీ జనరల్ ద్వివేది కూడా దీన్ని ప్రత్యక్షంగా పబ్లిక్లో చెప్పారు, ఈసారి పాకిస్తాను సర్వనాశనం చేస్తామంటూ. కానీ ఈసారి అయితే POKని పంజాబ్ సింధ్ని ఇండియాలో కలుపుకొని బలూచిస్తాను ఇవి వేరే దేశాల కింద అవుతాయి ఏదో తెలియదు. కానీ ఈసారి పాకిస్తాన్ నాశనమే. మరో పహల్గామ్ కోసం వీఆర్ వెయిటింగ్. మరో పహల్గామ్ జరగకూడదనుకుందాం. జరిగితే మాత్రం పాకిస్తాన్ సర్వనాశనం, పాకిస్తాన్ అంతమే.